హాయ్ అండి. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మేము ప్రేయర్ నిమిత్తము వేరే దగ్గరికి వెళ్ళామండి. అటువైపు రైట్ బ్యాంక్ పక్కన ఎక్కడో ప్రేయర్ ఉంటే వెళ్ళాము. వెళ్ళే దారిలో సాగర్ అనమాట అండి. ఇది చూసారా ఫ్రెండ్స్, వీడియో తీద్దామని తీస్తూ ఉన్నాను నేను. మా హస్బెండ్ ఏమో ఆటోలో నిద్రపోతున్నారు. నీళ్ళు అయితే వదలలేదండి. చూసారుగా కాణాలు కనపడుతున్నాయా? నాగార్జున సాగర్. మీరు ఈరోజు చూసారా, మార్నింగ్ మేము వేరే చోట ప్రేయర్ ఉంటే ప్రేయర్కి వెళ్ళి వచ్చామండి. మా హస్బెండ్ కాలు కొంచెం నొప్పిగా ఉంది, అందుకని చాపుకొని తింటున్నారు. ఏమండి ఇటు చూడండి, రవి గారండి, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనేం కూర చేశానో చెప్పండి మరి. ఏం చేయలేదండి, ఉట్టి పెరుగు అనమాట. ఇప్పుడు తింటూ ఉన్నారు తను. నేను మార్నింగ్ మధ్యాహ్నం అయితే అక్కడే భోంచేసాం, మార్నింగ్ అయితే టిఫిన్ చేశానండి, తినేసాము. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనకి అంతగా ఆకలి కానప్పుడు కొంచెం పెరుగన్నం తిని ఇంకా పడుకుంటే బొజ్జ హాయిగా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? మీరేమంటారు రవి గారు? నిజమేనా నేను చెప్పేది? కడుపు చల్లగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈ టిప్పు ఫాలో అవ్వండి. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే పెరుగు గట్టిగా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకోరండి తను పెరుగన్నంలో, అలా తింటూ ఉంటారనమాట. కానీ అలా మంచిది కాదు, కొంచెం పెరుగు వేసుకున్నప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఏమంటారు రవి గారండి? కొద్దిగా ఒక చుక్క వేసుకోండి, ఎక్కువ కాదులే. కానీ ఫ్రెండ్స్, మీరు ఇంతకీ భోజనం చేశారా? ఈరోజు మా భోజనం అయితే అదేనండి. నేను కూడా ఇంక పెరుగన్నమే. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రవి అందుగుల ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు ఫ్రెండ్స్.